ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఓకే, ఇద్దరు ఆర్టిస్ట్లే. Hmm. డెమాన్ పవన్ కూడా ఆర్టిస్టే. Yes. ఓకే, దానికన్నా ముందు మీరు ఇన్ఫ్లుయెన్సర్స్? ఆహా. ఇన్ఫ్లుయెన్సెస్ ముందు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓ, యు ఆర్ డైరెక్టర్. సంక్రాంతికి వస్తున్న మూవీకి అసిస్టెంట్ ఎడిటర్ చేసా. ఓకే, దానికి ముందు ఆర్టిస్ట్, దానికి ముందు కొరియోగ్రాఫర్. కొరియోగ్రాఫర్ కూడా. ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి. అందుకోసం చూస్తుంటా డాన్స్ స్టెప్స్ వేస్తుంటారు కదా, అది కూడా ఉందా కళ? ఓకే, సూపర్ నైస్. దానికి నేనే కొరియోగ్రాఫ్ చేస్తాను. ఓకే, మీరు? నేను ఫస్ట్ యాజ్ ఏ ఐటీ ఎంప్లాయీగా నేను స్టార్ట్ చేశాను. తర్వాత కమింగ్ టు ప్యాషన్ దీన్ని ప్యారలల్ గా మేనేజ్ చేస్తూ చేశాను. అండ్ కంటెంట్ క్రియేట్ చేయడం అండ్ ఆల్సో అలానే యాక్టింగ్, షార్ట్ ఫిల్మ్స్ లో నాకు ఆపర్చునిటీ వచ్చింది. అలా షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అలా చేస్తూ ఇప్పుడు ఎక్కువ డాన్స్, ముగ్గురు కలిసిన తర్వాత డాన్స్ కంటెంట్ ఎక్కువ స్టార్ట్ చేసాం మేము. ఓకే, యా. మిమ్మల్ని ఈయన చెడిపేశాడంటారా? లేదు, నేనే వీళ్ళని ఎక్కువ చెడిపేసాను. అవునా? ఏ రకంగా? అంటే అన్ని రకాలుగా ప్లస్ ఇనిషియేషన్ కి స్టార్టింగ్ పునాది నేను. ఓకే, ఎక్కడైనా మీరు ఉంటారన్నమాట. ఓకే, బలవంతం చేసేవాడు. అచ్చా, రీల్స్ చేయడానికి బలవంతం. అంటే ఇవాళ మీ పుషప్ అలా వీళ్ళకు పనికి వచ్చింది. రీల్స్ ఎందుకు అంత పిచ్చేం కాదు, జస్ట్ ఏంటంటే ఏదో పిచ్చి కంటెంట్ చేస్తూ వెళ్ళడం కన్నా ఎంత చేసినా రీచ్ రావట్లేదు, ఎందుకు చేసి ఏంటి యూజ్, ఎంత చేస్తున్నా గ్రోత్ లేదు. అలాంటప్పుడు లైక్ యూనిక్గా సంథింగ్, ఒక ముగ్గురు అబ్బాయిలు కలిసి ఒక మంచి సాంగ్ని సెలెక్ట్ చేసుకుని ఆ లిరిక్స్ సెపరేట్ చేసుకుని ఒక అమ్మాయి కోసం పాడుతున్నట్టు, లేదంటే ఫీల్ అవుతూ ఈచ్ అండ్ ఎవ్రీ లిరిక్ జనాలకి కనెక్ట్ అయ్యేలాగా చేస్తే ఎలా ఉంటుంది అన్న థాట్తో ఒక సాంగ్ ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే ఈ ఇయర్ అలా తీసుకుని స్టార్ట్ చేద్దామని హంసర సాంగ్ మ్యారీ మీ అని, అంటే ఒక అమ్మాయిని మ్యారీ మీ అని అడుగుతున్నట్టు ముగ్గురు చేద్దామని చెప్పి ఒక థాట్ తో స్టార్ట్ చేసాం. అలా యూనిక్ గా వెళ్దామని చెప్పి మంచి మంచి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుని ఆ సాంగ్స్ ని అలా మేము హైలైట్ చేసాము. కొరియోగ్రఫీ కూడా గిరీష్ కొరియోగ్రఫీ చేస్తాడు. కొన్ని స్టెప్స్, కొన్ని ఎక్స్ప్రెషన్స్, అలా కొన్ని నేను, కొన్ని పవన్, అలా ముగ్గురు కలిపి వీడియోని అయితే ఫినిష్ చేస్తాం ఒక 3 to 4 hours స్పాన్ లో. 3 to 4 hours. సింపుల్ కాదు, మీరు చాలా బాగా తీసుకుంటారు. లొకేషన్స్ కూడా ఇటే కవర్ చేసేస్తారు కదా. అవును, హైటెక్ సిటీ ఆ ప్లేస్ ని మేము ఇంకా హైలైట్ చేసాము. తెలిసిన ప్లేసెస్ ఇది అన్నట్టుగా. చెన్నై వాళ్ళు, బెంగళూరు వాళ్ళు, ఇంత బాగుంటది హైదరాబాద్. మనం ఐటీ కూడా ఇక్కడే చేసుకుంటే బెటర్. అబ్బా, సూపర్. అంటే మేము చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అక్కడికి వచ్చి రీల్స్ చేసుకుంటున్నారు. క్రౌడ్ ఫుల్ గా ఉంది. మాకు ప్లేస్ లేదు, మేము చేసుకుంటే పక్కన వాళ్ళు చేసుకుంటున్నారు. ఎలా మేనేజ్ చేస్తారు? ఒక్కొక్కటి కంటిన్యూ అవుతుంటది, మనం ఏమో ఎక్స్పెక్టేషన్ తో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆ టైంలో వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి షార్ట్ పెడతారు. ఓకే, మేము ఇటువైపు చేసుకుంటాం. బ్రో చేసుకోండి, మీరు చేసుకున్న తర్వాత మేము చేసుకుంటాం అని చెప్పుకున్నాం. ఏం డిమాండ్ తీసుకొచ్చారు, లాస్ట్ కి మీరే వెయిట్ చేస్తున్నాం. ఓకే, కానీ ఫినిషింగ్ కానీ రీల్స్ చాలా బాగుంటాయి. అంటే మీరు టేకింగ్ అని, ఒకరేమో ఓన్లీ కెమెరా ఫిక్స్ చేసేసి స్టెప్స్ చేస్తుంటారు, బట్ మీరు వేరియేషన్స్ చూపెడుతుంటారు రీల్స్ లో. అంటే సినిమాటిక్ లో తీసుకుంటే బాగుంటది అని చెప్పి షార్ట్స్. దానికి కారణం మా ఫ్రెండ్ స్వామి తను బాధిస్తాడు. ఇంట్రెస్టింగ్ గా ఐ మీన్ ఫ్రెండ్షిప్ అంతే. మా ఫ్రెండ్షిప్ కోసం మీరు చెయ్యండి బాగా, నేను తీస్తా అని చెప్పి ఆఫీస్ ఉన్నా సరే ఆఫీస్ టైమింగ్స్ లో మేనేజ్ చేసుకుని ఏం కాదు. ల్యాప్టాప్ ఇలా ఉంటది, ప్రాక్టీస్ చేస్తుంటాం, పక్కన పెట్టి. వాళ్ళు చాలా తక్కువ. మన దగ్గర టాలెంట్ ఉన్నా కూడా బయటికి తీయాలంటే కెమెరా కంపల్సరీ మంచిగా ఉండాలి, అవుట్పుట్ ఉండాలి కదా. ఒక్కొక్కటి 20 takes కొన్ని అవుతుంటాయి, సింక్ రావాలి కదా, సింక్ రావాలి. ఓకే, ఓవరాల్ గా మీ బ్యాచ్ నుంచి వెళ్ళి డీమాన్ పవన్ అనే అబ్బాయి మీ ఫ్రెండ్ బిగ్ బాస్ 9 కి వెళ్ళడం జరిగింది. ఆషామాషిగా వెళ్ళాలి పాపం. అగ్ని పరీక్షలో ఎన్నో స్టేజెస్ దాటుకుంటా, ఎన్నో రౌండ్స్ దాటుకుంటా, అగ్ని పరీక్షలు కూడా మంచి ఓటింగ్ తోని ఉండి బిగ్ బాస్ 9 కి వెళ్ళడం జరిగింది. అగ్ని పరీక్షలో వెళ్ళినప్పుడు ఏమనుకున్నారు అసలు? బిగ్ బాస్ కి ట్రై చేసేటప్పుడు చెప్పాడా బిగ్ బాస్ కి వెళ్ళాలి అని? లింక్ పంపించాడు, అప్లై చేయరా, నువ్వు పక్కా వెళ్తావు, అప్లై చేయను. అలాగే జగదీష్ కూడా పంపించాడు, చెయ్యండి అప్లై చేయండి, మీరు వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. కానీ వాడు అప్లై చేసి వెళ్తున్నాను, ట్రై చేస్తున్నాను, ఏం చెప్పలేదు. ఫస్ట్ అప్లై చేయండి రా అనేసి అన్నాడు. అరే లేదురా నాకు ఇప్పుడు అవ్వదు, నువ్వు చెయ్యంటే ఆడేమన్నాడు, అరే లేదు నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి బయట, ఇంట్లో అన్ని ఉన్నాయి, నేను చెయ్యలేను, నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను, మీరు ట్రై చేయండి అని ఫిక్స్ అయ్యా. సీజన్ 10 కి వెళ్దాం అని మైండ్ లో ఉంది. ఇంకా ఫేమ్ తెచ్చుకోలేదు, ఇంకా కొంచెం గ్రోత్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యా.
మనోడు కాల్ చేసి, ఒక రోజు కాల్ చేసి, అరే పవన్ బిగ్ బాస్కి వెళ్తున్నాడు అన్నపూర్ణ స్టూడియోలో కొంచెం నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే, అవునా నాకు తెలిసింది ఫోన్ చేసి చెప్పాను వెంటనే. ఓకే నేను ఇద్దరు మరి అది చెప్పాలి కదరా అన్న. మనకు చెప్పలేదురా అప్లై చేస్తున్నట్టు వీడు అనేసి. ఆగుతాడు, నేను అడగదు. పవన్ తో నాకు కొంచెం ఇంకెక్కువ ర్యాప్ ఉంది. ఓకే నేను వెళ్ళి అడిగా, ప్రతిరోజు స్టూడియోకి వెళ్ళి నా రూమ్ కే వస్తాడు వాడు. అచ్చా అచ్చా. ఇక్కడ నుంచి వెళ్తాడు. ఓకే ఒకవేళ అయిపోతే నేను ఇక్కడ ఫుడ్ కోసం ఇక్కడ వచ్చేస్తాను నా దగ్గరికి. అడిగా, నువ్వేంట్రా బాబు ఇయర్ తర్వాత మనం ఇంకా ఫేమస్ అయిపోతే తిరుగుతావంటే అలా స్మైల్ ఇస్తున్నాడు వాడు. అలా ఏమని తెలిసిందా ఏంటి అని. అదే 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 నేను బిగ్ బాస్కి వెళ్తే బాగుంటది రా. ఉమ్. ఇంకా స్మైల్ పెరిగింది అది. ఓ ఓకే చెప్పేశాడు, ఓకే ట్రై చేశాను రా. మరి చెప్పాలి కదరా అంటే, అవుతుందా అవుతుందో తెలియదు కదా, ఇంకా కొంచెం ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తారు కదా, 100 ఎన్నో ఉంటాయి అంట, అదే అదే అందులో దానికోసం. ఆగే. మంచి డెసిషన్ మళ్ళీ చెప్పిన తర్వాత ఒకవేళ కాకుంటే ఆ అవును. ప్రెషర్ చాలా ఉంటది, ఏమైందిరా ఏమైందిరా అని. మళ్ళీ తిరిగి అన్నాడు, ట్రై చేస్తే ఫెయిల్ అయ్యాడు అనుకో మీరు నాకు ఎక్కడ వేసుకుంటారు అని ఆ చెప్పలేదు నాకు చెప్పాడు. ఆ పని నాకు అవుతుంది ఇప్పుడు. అవునా, చాలా బాధ ఉంటది. ఓకే. మనం వెళ్ళలేదంటే మన వరకే ఉంచుకోవచ్చు అది మైండ్స్ లో, బట్ అది ఏమైందిరా నువ్వు కనిపిస్తలేవు ఏమైంది అని అంటేటప్పుడు చాలా బాధ అనిపిస్తది. నైస్, పవన్ ది మంచి డెసిషన్. అండ్ మాకు మూవీస్ వస్తాయి అవును. ఛాన్సెస్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంటది మనకి. చెప్తాం నాకు ఈ మూవీలో వచ్చిందిరా వెళ్ళిపోతాను, కానీ పిల్లవరు ఏం చేయరు కదా. అదే అదే అలా. తర్వాత మళ్ళీ అడుగుతారు ఏమైందిరా మూవీలో ఒక మూవీలో చేసినా సరే చెప్పకూడదు, ఎడిటింగ్ లో ఎక్కడ ఎక్కడ పోతే పోతే. అవును ఇది ఎక్స్పీరియన్స్. మనోడు అన్ని సినిమాలు పోయాడు మనోడు. ఏ సినిమా అండి? నేను ఏ సినిమా చేశారా? చెప్పురా. ఫ్యామిలీ స్టార్. ఒక్కటే ఓ. ఫ్యామిలీ స్టార్. చేశారా? అందరికీ చెప్పలేదు అది రిలీజ్ అయ్యే వరకు. విజయ్ సార్ స్టెప్ కూడా వేసాడు, అచ్చా బంగారు కూడా పెట్టు. సారీ అది కదా. కాదు, బంగారు కూడా పెట్టడంలో లేదు. అచ్చా అచ్చా ఓకే ఓకే. ఇప్పుడు ఎలా అనిపించింది డిమాండ్ పవన్ అక్కడ వెళ్ళడం జరిగింది? చాలా ఓ, హ్యాపీ. యాజ్ ఏ ఫ్రెండ్స్ మా నుంచి ఒకడు వెళ్తున్నాడు అంటే సంథింగ్ మాకు కొంచెం బయట పెరిగింది. ఓ, ఆబ్వియస్లీ. అంటే లైక్ మీ ఫ్రెండ్ వెళ్తున్నాడు కదా, మీరు ఎప్పుడు వెళ్తారన్న క్వశ్చన్ ఒకటి, మీ ఫ్రెండ్ గ్రేట్ మంచిగా చేసాడు వెళ్ళాడు ఇప్పుడు అని చెప్పి. ఓకే. అంటే నేను సెలెక్ట్ అయ్యేటప్పుడు కూడా నాగార్జున గారు స్టేజ్ మీద చెప్పేటప్పుడు కూడా టెన్షన్ గా కూర్చున్నాడు, నన్ను పిలుస్తారా లేదని ఫేస్ లో కనిపిస్తుంది. అవునవునవును. అక్కడ ఆర్టిస్ట్ గా అర్థమైపోతుంది అనేది, హావాభావాలని తెలిసిపోతున్నాయి అక్కడ. టెన్షన్ రసం అంతా మొత్తంగా చూపెడుతుండు. తర్వాత ఇట్లా అని డిమాండ్ పవన్ అనగానే కథం లేచి స్టేజ్ మీద మాకు 2 days నాకు నిద్ర లేదు. మాకైతే ఎలా అంటే షూటింగ్ అవుతుంది, ఓకే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కొన్ని ఎలా అంటే వెళ్ళలేదు అని. అవును వెళ్ళలేదు. అండ్ యూట్యూబ్ రివ్యూస్ లో కూడా ఒక్కరు కూడా అవును మెన్షన్ చేయలేదు ఎక్కడ కూడా. ఒక 40 members చెప్పారు, 15 Yes. members అవును అస్సలు కూడా ఎంక్వైరీ చేయండి రా ఏమైందిరా. వాడు కాన్ఫిడెన్స్ గా ఏం చెప్పాడంటే, నేను వెళ్తాను వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పాడు. వెళ్తాడు కదా అని మేము అలాగే ఉన్నాం. ముందు రోజు కేక్ కటింగ్ చేయించుకున్నాం, సెలబ్రేట్ అవును చేసుకున్నాం, చూసాను night వీడియోస్. ఓకే అన్ని చేసాం. ఇంకా మేము ముగ్గురం కలిపి కొంచెం ఎనర్జీ ఇచ్చారా? ఇచ్చాం. బూస్ట్ అప్. ఫ్రెండ్స్ కదా ఇవ్వాలి. అవును. వెళ్ళాడు అంటే మనోడు ఎలా అంటే యాక్ట్ చేయలేడు, జెన్యున్ గా ఉంటాడు పర్సన్ అన్నమాట. ఆడికి కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తాడు, ప్రేమ వచ్చినప్పుడు ప్రేమ చూపిస్తాడు. అలా అన్నమాట. ఏదైనా వచ్చినప్పుడు చూపిస్తాడు, లేకపోతే ఎలాగే కూర్చుంటాడు. అలా మాత్రం ఉంటుందిరా. ఓకే. బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు యాక్టివ్ గా ఉందని చెప్పాం. నటించిన రోజు మా వాడు కొంచెం రిజర్వ్ గా ఉండేటట్టు ఉన్నాడు కదా. కొంచెం అంటే కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటాడు. బాగా క్లోజ్ అయితే మాత్రం ఇంకా బీభత్సమే, తట్టుకోలేం. విపరీతం చాలా కోపం వస్తుందా? అమ్మో ఎక్కువ. వాయిస్ కూడా చాలా పెద్దది. టైం వచ్చినప్పుడు చూపిస్తాడు. ఏదైనా తీసుకోడా ఛాన్స్ ని, తీసుకుంటే బాగుంటది. అగ్ని పరీక్షలు కూడా మనం ఏదో ఫస్ట్ లో చూపెట్టినప్పుడు చాలా బాగా చేశాడు స్టంట్స్ అట్లా బాగా. స్టార్టింగ్ ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం అయితే ఇన్స్టాలో గానీ మొత్తం ఎక్కడ సోషల్ మీడియాలో మొత్తం మనోడు హైలైట్ అయ్యాడు. శ్రీముఖి గారు కూడా మెచ్చుకోవడం జరిగింది, భలే ఉన్నావు అని చెప్పడం జరిగింది. క్యూట్ గా చెంప కూడా ఇట్లా ఇచ్చారు, ఎవరికి అప్రిషియేషన్ కూడా రాలేదు. ఫేస్ వాష్ చేసుకోలేదు. అవునా? ఆ రోజు శ్రీముఖి గారు ఎలా చెప్పాడు? ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పాడా? 2 days మాకు అస్సలు అడ్రస్ లేవాడు. ఓకే. నేను థర్డ్ డే ఫోన్ చేసి నైట్ సెలవే, మార్నింగ్ వెళ్ళిపోతున్నాడు, నైట్ ఏమో 2-3కి వస్తున్నాడు. నైట్ షూట్. సో ఒక రోజు అయితే చెప్పాను, చెప్తే మాదాపూర్ వచ్చి డ్రాపింగ్ అనమాట. నేను అక్కడ నుంచి తీసుకెళ్లేవాడిని ఎక్కడికి, వాడి ఫ్లాట్ కి నైట్ టైం. అప్పుడు ఒక రోజు కూర్చొని పెట్టి మొత్తం ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు.
ఇలా ఉంది పరిస్థితి అంటే ఛాన్స్ ఉందంటే మోస్ట్లీ ఉన్నాయిరా అని చెప్పాడు. కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు, ఎక్కడ కూడా ఆ? కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గలే. ఆ, అలాగే ఉన్నాడు కదా. చెప్పాడు. ఆ, కానీ అగ్ని ఖచ్చితంగా పరీక్షలో chances స్కోప్ ఉన్నాయని రాలే చెప్పాడు. ఆయనకి, ఎక్కడ కూడా ఆ, presence అది కూడా రాలే. చెప్పాడు. నాకు ఛాన్స్ రాలేదురా అన్నాడు. ఉమ్, ఇక్కడ కూడా రాలేదురా. లాస్ట్ లో అయితే ఆడాను కొన్ని గేమ్స్, ఉమ్, నాకు ఏదో లక్ ఫేవర్ చేయలేదు కొంచెం. అదే. ఓకే, ఏంటిది మైనస్ ఏంటిది? డీమాన్ పవన్ లో మైనస్ ఏంటిది, ప్లస్ ఏంటి? అయితే క్లోజ్ గా ఉన్న పర్సన్స్ తో కొంచెం యాక్టివ్ గా హైపర్ గా ఉంటాడు. ఉమ్, అప్పుడు వరకు మాత్రం వెళ్ళకే రిజర్వ్ ఉంటాడు. ఓకే. ఇప్పుడు నచ్చితే ఎక్స్ట్రోవర్ట్ గా మారిపోతాడు, బాగా మీద పడిపోతాడు ఇంకా. లేదు అంటే అంతే, అలా ఉంటాడు రీసెంట్ గా అంతే. చూసుంటారు కదా, అవును. స్టార్ట్ చేశారు మన అన్న. చూస్తున్నాను. పులిహోర కలిపే బ్యాచా డీమాన్ పవన్, లేకుంటే నార్మల్? ఆ, చాలా- చే- మాట్లాడతాడు, చెప్పాను కదా. ఆ. నచ్చితే మీద పడిపోయినట్టే ఇంకా. అంటే అంత అలా మాట్లాడతాడు. చూస్తాడు, బయటకు వచ్చాక చూస్తాడు. ఆ. చూడరా హాయ్